ఆరాధించడానికి వచ్చాము. మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి గోధుమకు కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఆ చిన్న కటకంలో శిశువుని చూసి అందరి కన్నీళ్లు వెలిశాయి. దేవుడు మన మధ్యకు వచ్చేటప్పుడు కేరళను ప్రవేశపెట్టాడు. సీతారాము క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత గురించి మేము సెయింట్ పీటర్స్ లో ఈ రోజు గత 3 రోజులుగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. దీని యొక్క ఇంపార్టెన్స్, దేవుడు ఏ విధంగా మానవులో లోకానికి వచ్చారో, దేనికోసం వచ్చారో అవన్నీ కూడా వివిధ స్కిట్స్ ద్వారా కానీ, డ్రామాస్ ద్వారా కానీ, మరియు పాటల ద్వారా కానీ, మరియు డాన్స్ ద్వారా మేము ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకొని ఉన్నాము. ప్రత్యేకించి పండుగ యొక్క గొప్పతనం, దేవుడే మానవులుగా ఈ లోకానికి వచ్చాడు. మానవుల కొరకు, రక్షణ కొరకై, తన మానవుల పాపం కొరకై తనను విక్కుగా చేసుకొని ఆ శిలువ మీద కొట్టబడి, తన యొక్క శరీరం అంతా గాయపడబడి, తన దేహంలో నుండి రక్తం ధారాళంగా కారిపోవడం వల్ల ఆ రక్తం ప్రతి ఒక్కరి మీద పెట్టినప్పుడు, ఆ రక్తం ద్వారా శిలువను చూసినప్పుడు మన పాపములు క్షమింపబడతాయి. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనకందరికి అర్హత కలిగించిన ఆ దేవాతి దేవుడు ఈ యొక్క యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ యొక్క లోకానికి చూపించారు. తన యొక్క పుట్టుక జన్మదినాన్ని మనం ఈ రోజు గొప్పగా జరుపుకుంటున్నాము. ఆ సెయింట్ పీటర్స్ ద్వారా జరుపుకొని, ప్రత్యేకించి జరుపుకోవటమే కాదు, ఇది ఒక క్రిస్మస్ అంటే మనము సంతోషము, సమాధానము, ఇతరులకు పంచుకోవటము, ఉన్నదానితో ఇతరులకు లేని వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది.